డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో పొలిటికల్ డోస్ డబుల్ అయింది. మంత్రులతో నేరుగా పోరాటానికి దిగారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లని బరాబర్ మేం కట్టామంటూ వేదిక మీదే వాగ్వాదానికి దిగారు. ఇక ఇరు వర్గాలు రెచ్చిపోవడంతో హై వోల్టేజ్ క్రియేట్ అయింది. హన్మకొండ జిల్లా కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కోసం హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నట్టుగా తీవ్ర వాగ్వాదం జరిగింది. తాము వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందించామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నన్ని ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా. గత ప్రభుత్వం అప్పులు చేయకుండా ఉంటే మరిన్నిళ్లు పూర్తి చేసేవాళ్లమన్నారు. అక్కడే ఉన్న కౌశిక్ రెడ్డి పొంగులేటి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అన్ని అబద్దాలు చెప్తున్నారు అంటూ వాదించారు. కేసీఆర్ హయాంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామంటూ కౌశిక్ రెడ్డి వాదించారు. స్టేజి మీద నేతలు వాదించుకుంటుంటే స్టేజి కింద ఇరు వర్గాల కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. స్టేజ్ మీదకు దూసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో బీఆర్ఎస్ శ్రేణులను బయటకు పంపించారు పోలీసులు.